వెల్కమ్ టు జ్యోతి స్పెషల్స్. ఇవాళ టమాటాతో కూర చేస్తానండి. మనం పచ్చళ్ళు పులుసులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. ఈసారి టమాటాతో కూర చేసుకుందాం. దానికి కావాల్సినవి ఏంటంటే ఇలా బెంగళూరు టమాటాలు అంటాం కదా, దేశీవి కాకుండా ఇలాగ కోలగా ఉంటాయి. ఇలాంటి టమాటాలతోటి చాలా బాగా వస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, నువ్వుల పప్పు, ఇలాగ పచ్చిమిరపకాయలు పండువి కానీ పచ్చివి గ్రీన్గా ఉన్నా పర్వాలేదు, అల్లం, వెల్లుల్లి ఇలా అంటే కోరుకుని పెట్టుకున్నాను. దీనికి ఈ పళ్ళల్లో కోసుకుని పెట్టుకున్న గుజ్జు, అది కాక ఒక మన దేశీ టమాటా ఒకటి ఇలా పెట్టుకున్నానండి. వీటికి కావాల్సిన ఈ వస్తువులు కొంచెం ధనియా పౌడరు, ఉప్పు, కొంచెం గరం మసాలా. మనకి టేస్ట్, మనకి జీరా రైస్ చపాతీస్ వాటిలో వాడుకున్నామంటే కొంచెం ఈ సబ్జీ మసాలా వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం ధనియా పౌడరు, జీరా పౌడర్ వేసుకుంటే చాలా, అన్నంలోకి కూడా ఇది చాలా బాగుంటుంది. పులావ్, జీరా రైస్, రోటీస్ అన్నిటికీ కూడా ఈ కూర చాలా బాగుంటుంది. వీటికి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా కొంచెం నూనె వేసుకొని ఇలా పల్లీలు, నువ్వుల పప్పు వేయించుకుందాం. ఇలా నువ్వుల పప్పు ఇది కొంచెం ఎర్రగా వేయించుకుందాం. ఇలా వేయించుకుంటే చాలండి, కొంచెం వేగాలి అంతే. ఇలా వేయించుకుని ఇలాగా ఈ రెండు పక్కన పెట్టుకుని చల్లారాక పొడి చేసి దీనికి కావాల్సిన మసాలా తయారు చేస్తాను. ఇందులో స్టఫింగ్ చేయాలి, అది మీకు చేసి చూపిస్తాను. ఇందాకలో నువ్వుల పప్పు, వేరుశనగ గుళ్ళు, ఉప్పు కలిపి మిక్సీ చేశాను. ఇందులోని కొంచెం ఎండు కారం, ఎందుకంటే పండు మిరపకాయ ముక్కలు కొంచెం వేస్తాం కనుక కారం తగ్గించి వేసాను. ఇందులోనే ఏంటంటే వెల్లుల్లి తురుము, అల్లం, ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి, వేరుశనగ గుళ్ళు, నువ్వుల పప్పు పౌడర్ చేసాం కదా పొడి, అది ఇలా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ పొడిలోని కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను, కొంచెం సబ్జీ మసాలా కొంచెం ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువ వేసుకున్నాను. ఇవన్నీ కలిపి ఇందులో స్టఫ్ చేశాను. ఇలా చేసుకోవాలి. ఇలాగ గట్టిగా వేలుతో నొక్కి పెట్టి లోపలికి వెళ్ళే వరకు బాగా స్టఫ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు నూనె వేసుకుని జీలకర్ర వేసుకోవాలి, మిరపకాయలు, మనకి కూరకి తగ్గట్టుగా వేసుకోవాలి మిరపకాయలు. వేసుకున్నాము. ఈ పొడి ఇందాక చేసుకున్నాం కదా, అందులో వేసాను. ఈ మీదని ఈ గ్రేవీకి సరిపోయినంత కొంచెం వేసుకుందాం సాల్ట్. ఈ గ్రేవీ ఉడుకుతోంది, ఇందులో ఇలాగా ఇలా పెట్టుకుందాం టమాటాలు. ఇలా మూత పెట్టేసుకుందాం. మనకి గ్రేవీ సరిపోతుంది. కొంచెం చాలదు అనిపిస్తే పక్కకి ఇలాగ టమాటా గుజ్జు పెట్టాను, అప్పుడు అవసరాన్ని బట్టి వేసుకుందాం. లాస్ట్లో ఏంటంటే ఈ పౌడర్ కూడా ఉంటుంది. మొత్తం ఇవన్నీ మెత్తగా అయిపోయాక ఈ టమాటా గుజ్జు, ఈ
పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం పొడి, నువ్వుల పప్పు, పల్లీలు, ధనియా పౌడరు, ఉప్పు అన్నీ దాంట్లో ఇలాగ ఉడికిపోయండి. ఇలా టమాటావే విడకుండా ఉంటుంది చూసారా, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇందాక మనం ఉంచిన పొడి ఉన్నది కదా, కూరలో వేసుకున్న పొడి, అదేలా మేడం చల్లేసుకుంది. ఇంకా చెక్కబడుతుంది. మనకి ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొంచెం వేసుకుందాం. వేసాను. మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. టమాటా కూర రెడీ అయిపోయింది. అందరికీ నచ్చితే ఇలా అందరూ చేసుకుని చూడండి, తినండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. అయిపోయింది. థ్యాంక్ యూ.